హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ CA 360. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో వార్తలు నిలిచిన రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం ఈ టాపిక్లో భాగంగా డిఫెన్స్ ఇంపోర్ట్స్ గురించి, ఎట్ ద సేమ్ టైం 2024 సంవత్సరంలో వార్తలు నిలిచిన విన్యాసాలతో పాటు 2023 ఇయర్లో ఏ విన్యాసాలు అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటో వాటిని కూడా డిస్కస్ చేద్దాము. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం పైన కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తలో నిలిచిన విన్యాసాలు. సెకండ్ వచ్చేసి రక్షణ రంగ దిగుమతులకి సంబంధించి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా భారతదేశం వివిధ దేశాలపైన ఆధారపడుతుంది. అలా వివిధ దేశాల నుండి రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా మనం వేటిని దిగుమతి చేసుకుంటున్నాం, ఏ ఒప్పందాలు వార్తల్లోకి వచ్చినాయి, ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేసిన సంస్థ విడుదల చేసే డిఫెన్స్ రిలేటెడ్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక దాంతోపాటు ఇటీవల కాలంలో భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన రక్షణ రంగ ఆయుధాలకు సంబంధించి కానీ, లేదా క్షిపణులకు సంబంధించి కానీ, లేదా యుద్ధ నౌకలకు సంబంధించి కానీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక దీంతో పాటు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, వీరికి సంబంధించి ఇటీవల వేటి విషయంలో ఆమోదం తెలిపారు, ఇటువంటివి ఇంపార్టెంట్. సో ఈ సెషన్లో మాత్రము ఎక్సర్సైజెస్, వార్తలు నిలిచిన విన్యాసాలు, దాంతోపాటు 2024 సంవత్సరం వరకు వార్తల్లో నిలిచిన రక్షణ రంగ దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న అభ్యర్థులు ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే సమాచారం ఏదైతే ఉంటుందో, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కానివ్వండి, అనాలిసిస్ వీడియోస్ కానివ్వండి, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉన్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఒక 1 minute మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉన్న కోర్సెస్ ఇవి ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ది బెస్ట్ కోర్సెస్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో మీకు CA 360 రూపంలో అందిస్తూనే ఉన్నాను. సో CA 360 2024 కోర్స్ అనేది ప్రస్తుతం మన యాప్లో భారీ ఆఫర్తో అందుబాటులో ఉంది. సో ఇక్కడ 499 రూపీస్కే ఈ కోర్స్ని మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇందులో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB, సో సెంట్రల్ గవర్నమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పొచ్చు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో జనవరి 2024 నుండి మొదలుకొని అక్టోబర్ మంత్ వరకు, అక్టోబర్ పూర్తయిన నెల, అక్టోబర్ మంత్ వరకు ప్రతి నెలకి సంబంధించిన వీడియోస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్, ఎట్ ద సేమ్ టైం రీడబుల్గా PDFని కూడా ప్రొవైడ్ చేశాను. సో CA 360 కరెంట్ అఫైర్స్లో నేను ఎటువంటి ప్రామిస్ చేయకుండానే ఎక్స్ట్రా బెనిఫిట్గా PIB వీడియోస్ని కూడా అడిషన్ చేసేసాను. ఇక 2 రాష్ట్రాల అభ్యర్థులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్టేట్ కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా గ్రిప్ ఉంచుకోవాలి. అందుకోసం మీకు రీజనల్ కరెంట్ అఫైర్స్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో సబ్జెక్టుల వారీగా పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. సో కరెంట్ అఫైర్స్లో దాదాపు 20 సెగ్మెంట్స్ని మీకు ఎవ్రీ 15 డేస్కి సంబంధించిన వీడియోస్ని, PDFస్ని మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. సో భారీ ఆఫర్లో ఉంది, చూడండి. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ, AP 2 రాష్ట్రాల్లో కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మ్యాక్సిమం స్కోరింగ్ చేయాలనే ఉద్దేశంలో మీకు ద మోస్ట్ అప్డేటెడ్ కోర్స్. సో ప్రస్తుతం ఈ కోర్సులో అక్టోబర్ 2024 వరకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ద మోస్ట్ అప్డేటెడ్ కోర్స్ ఎవరని చెప్పొచ్చు. సో ఇండియన్ పాలిటీ, ఈ కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ ఇచ్చాను. సో 499 రూపీస్కే ఫుల్ కోర్స్ ఇంక్లూడింగ్ కరెంట్ పాలిటీ అందుబాటులో ఉంది. AP గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 23, 2025లో చూడబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 ఎగ్జామినేషన్ కమింగ్ సండే, మండే, అండ్ ఎట్ ద సేమ్ టైం డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉంది. సో మ్యాక్సిమం పాలిటీలో మీకు స్కోర్ చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ఎక్స్క్లూజివ్ AP అభ్యర్థుల కోసం అనొచ్చు. సో ఆల్రెడీ మీరు GS పూర్తయిన తర్వాత
పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీ ఇవి ఎక్కువగా ట్రెండింగ్ టాపిక్స్. ఇందులోని కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉంటే వాటిని ఒక కోర్స్ రూపంలో మీకు నేను ఒక కోర్స్గా అందించాను. సో 399 రూపీస్కే ఈ కోర్స్ని అందుబాటులో ఉంచాను. భారీ ఆఫర్లో ఉంది, అవైల్ చేసేసుకోండి. సో ఇక మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. దీంతోపాటు అన్ని కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్. సో ఫస్ట్ రక్షణ రంగ దిగుమతులకి సంబంధించి రక్షణ రంగ దిగుమతుల పైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టాపిక్ చూసి దీని తర్వాత కంటిన్యూషన్లో వార్తలు నిలిచిన విన్యాసాలకి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ ఒక 50 విన్యాసాల గురించి చెప్తాను. సింపుల్గా ఇది ఒక క్విక్ రివిజన్ వీడియో అనుకోండి. ఎందుకంటే ఒక్కొక్క విన్యాసం గురించి ఇన్ డీటెయిల్గా మీకు నేను CA 360 కోర్సులో చెప్పాను. ఇప్పుడు అన్ని కంపైల్ చేసి ఇది ఒక రౌండప్ వీడియో, ఒకటే సింగిల్ లైన్లో విన్యాసానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ అక్విజిషన్స్ బై ఇండియా. భారతదేశంలో రక్షణ రంగ దిగుమతులు ఏ దేశంలో ఏం తీసుకుంటున్నామని. ఇక్కడ ఉదాహరణకి కొన్ని దేశాలు మీకు రెగ్యులర్గా ఐడియా ఉంటుంటుంది. అమెరికా నుండి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వేటిని దిగుమతి చేసుకుంటున్నామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు అనుకోండి. కొన్ని ఇక్కడ పోసిడాన్ 8I, పోసిడాన్ 8I. సో P8I, పోసిడాన్ 8I. వీటిని ప్రస్తుతం ఇండియన్ నేవీలో ఉపయోగిస్తున్నాం. ఇండియా ఇస్ పెనిన్సులా, భారతదేశం ద్వీపకల్ప దేశం, 3 వైపులా కూడా సముద్రం ఉంది. ఇండియా ఇస్ కాల్డ్ యాజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ప్రాణి అంటాం. మరి అక్కడ రక్షణపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఇక్కడ మనం పోసిడాన్ 8Iని అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఇండియన్ నేవీలో ఇవి సేవలు అందిస్తున్నాయి. ఇవి నిఘా విమానాలు. ఇక అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న వాటిలో రిమైనింగ్ అబ్జర్వ్ చేస్తే అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్ కానివ్వండి, ఇవి గుర్తుంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అమెరికా నుండి MQ-9B డ్రోన్స్ ఇవి కూడా రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాయి. ఇదొకటి. నెక్స్ట్ సిగ్ సావర్ తుపాకులు, అధునాతన తుపాకులు, వీటిని మనం అమెరికా నుండి దిగుమతి చేసుకున్నాం. దీంతో పాటు క్షిపణుల విషయానికి వస్తే హర్పూన్ మిసైల్స్ ఇవి. ఇక సో ఇవన్నీ కూడా మీకు చెప్తాను. జస్ట్ ఇక్కడ ఏవైతే ఉంటే మీకు ఓవరాల్గా చెప్పేటివి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక భారత్ రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా ఫ్రాన్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? రఫేల్ యుద్ధ విమానాలు, రఫేల్. ఎట్ ద సేమ్ టైం మిరాజ్ 2000 విమానాలు, యుద్ధ విమానాలు. అంతెందుకు ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేస్తే భారతదేశము ఇటీవల ఫ్రాన్స్ నుండి వేటి దిగుమతి పైన వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి తరహాలో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక పినాకా రాకెట్స్ని ఏ దేశం ఇటీవల భారతదేశం నుండి కోరుకుంటుంది, ఇటువంటివి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్పెయిన్ C295 విమానాలను గుర్తుంచుకోండి. అంతెందుకు భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం అనే అంశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో. ఎట్ ద సేమ్ టైం దీని శంకుస్థాపన కూడా జరిగింది. ఆ కర్మాగారం ఏదైతే ఉంటుందో, ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. భారత ప్రధాని, స్పెయిన్ ప్రధాని ఇరువురు కలిసి దాన్ని లాంచ్ చేశారు కూడా. సో C295 తయారీ విషయంలో వార్తల్లోకి వచ్చింది. ఇటువంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇజ్రాయెల్ అనగానే డ్రోన్స్, హెరాన్ డ్రోన్స్ని ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుందంటే ఇజ్రాయెల్. దాంతోపాటు స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ అంటాము వీటిని కూడా. దాంతోపాటు నెగెవ్ లైట్ మిషన్ గన్స్, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుండి, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి రష్యా అంటేనే మన పెద్దన్న అని చెప్పేసి చిన్ననాటి నుండి కూడా పుస్తకాల్లో నేర్చుకుంటున్నాము. సో రష్యా భారతదేశానికి లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. సో మనం అత్యధికంగా ఆయుధాలను ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నామంటే రష్యా నుండి, చరిత్రకాలం నుండి ఇప్పటి వరకు కూడా. రీసెంట్గా ట్రెండింగ్ అంటే S-400 మిసైల్ సిస్టమ్స్ కానివ్వండి, ఇటువంటివి. అండ్ బ్రాహ్మోస్ క్షిపణిని ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా తయారు చేసినాయి. భారతదేశంలోని అతి పెద్ద నది బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా అనే నది, ఈ పేర్ల సముదాయమే బ్రాహ్మోస్. వీటిని మనం ఎగుమతి చేసే స్థాయికి కూడా చేరుకున్నాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూస్తే అమెరికా నుండి పోసిడాన్ 8I ఎయిర్ క్రాఫ్ట్స్, పోసిడాన్ 8I.
బోయింగ్ A64 అపాచీ హెలికాప్టర్, అపాచీ గుర్తుంచుకోండి. చినూక్ హెలికాప్టర్స్, AH-47 చినూక్ హెలికాప్టర్స్. నెక్స్ట్ MS-60 రోమియో హెలికాప్టర్స్, ఇవన్నీ అమెరికా నుండి. నెక్స్ట్ వచ్చేసి సూపర్ హార్నెట్ ఎయిర్ క్రాఫ్ట్. నెక్స్ట్ MQ-9B డ్రోన్స్, సిగ్ సావర్ రైఫిల్స్. నెక్స్ట్ వచ్చేసేసి 600 మీటర్స్ ఫైరింగ్ రేంజ్ సిగ్ 716 రైఫిల్స్. సో ఇవి వీటిని సింపుల్గా మీకు నేను ఇందాక ఓరల్గా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్రాన్స్ అనగానే దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను, ఎట్ ద సేమ్ టైం దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసిన మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్స్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రష్యా నుండి అనగానే సుకోయ్ 30 MK ఫైటర్ జెట్స్, Mi-17 హెలికాప్టర్స్, S-400 మిసైల్ సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మికోయాన్ గురేవిచ్ MiG-21 ఫైటర్ జెట్స్ని ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం అంటారు. అండ్ నెక్స్ట్ బ్రాహ్మోస్, సో జాయింట్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. ఇగ్లా ఎస్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసేసి స్పెయిన్ నుండి కాసా C-295 ఎయిర్ క్రాఫ్ట్స్, ఇజ్రాయెల్ నుండి హెరాన్ డ్రోన్స్, స్కై స్ట్రైకర్స్, సూసైడ్ డ్రోన్స్. ఇవి గుర్తుంచుకోండి, ఈ స్లైడ్ ఇంపార్టెంట్. రక్షణ రంగ దిగుమతుల పైన వీటి నుండి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి సంవత్సరం పొడవునా వార్తల్లోకి వచ్చినాయి. ఇక మనం ఈ వీడియోలో కీలక ఘట్టం ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన విన్యాసాల గురించి డిస్కస్ చేద్దాము. సో ఏదైనా ఒక విన్యాసం, ఏదైనా ఒక ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది అంటే ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా మీకు నేను ఒకే స్లైడ్లో మ్యాక్సిమం ఎక్సర్సైజెస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది రక్షణ రంగానికి సంబంధించి అంటే ఫస్ట్ ఆ విన్యాసం యొక్క పేరేంటో చూడాలి. పేరు, నేమ్ ఆఫ్ ద పర్టికులర్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ ఇన్ న్యూస్ ఇన్ రీసెంట్ టైమ్స్. సెకండ్ వచ్చేసి హౌ మెనీ పార్టిసిపెంట్ కంట్రీస్ ఆర్ దేర్, ఎన్ని దేశాలు ఆ విన్యాసంలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ దోస్ కంట్రీస్, ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల పేర్లేంటి. నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన విన్యాసము త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, ఎయిర్ ఫోర్స్ వైమానిక దళానికి సంబంధించిందా, ఆర్మీ సైనిక రంగానికి సంబంధించిందా, నావీ నావిక దళానికి సంబంధించిందా. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరిగిన విన్యాసం లేటెస్ట్ ఎడిషన్ ఎవరి ఆతిథ్యంలో ఎక్కడ జరిగింది. కామన్గా ఏదైనా ఒక విన్యాసంలో పార్టిసిపెంట్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ పార్టిసిపెంట్ కంట్రీస్లోనే ఒక్కో ఏడాదికి కానీ లేదా ఒక్కొక్క ఎడిషన్లో ఒక్కొక్క దేశం ఆతిథ్యం ఇస్తూ ఉంటుంది. 2 దేశాలు అనుకోండి, ఆల్టర్నేటివ్గా ఆయా దేశాలు జరుగుతూ ఉంటుంది. అలా ఆతిథ్యం ఇచ్చే దేశం లేదా ప్రాంతము. నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన విన్యాసము మొదటిసారి చరిత్రలో ఎప్పుడు ప్రారంభమైంది, ఇయర్ ఆఫ్ ఇనిషియేషన్ ఎప్పుడు. నెక్స్ట్ ప్రస్తుతం వార్తలు నిలిచిన విన్యాసము ఎన్నవ ఎడిషన్. లాస్ట్ ఏమైనా స్పెషాలిటీస్ ఉంటే ఆ విన్యాసానికి సంబంధించి వాటిని కూడా చూస్తే సరిపోతుంది. సో ఇవన్నీ కవర్ అవుతున్నాయి చూడండి. ఇటీవల కాలంలో మీరు చూసే ఉంటారు, వజ్ర ప్రహార్ గురించి చూశారు, గరుడ శక్తి గురించి చూశారు, ఎట్ ద సేమ్ టైం విన్ బ్యాక్స్ ఎక్సర్సైజ్ గురించి చూశారు. సో ఇలా ప్రతి విన్యాసం ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో కూడా అడుగుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఇవన్నీ కవర్ అయ్యేలాగా మీకు స్లైడ్స్ని మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఒకే లైన్లో అవన్నీ కవర్ అయ్యేటట్టు చెప్తాను. కొన్ని విన్యాసాలు ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్, కొన్ని విన్యాసాలు ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్ ఇంపార్టెంట్, కొన్ని విన్యాసాలు ఎవరికి సంబంధించింది, పార్టిసిపెంట్ కంట్రీస్ ఏంటని అడుగుతారు. ఇలాంటివి ఒక్కొక్క విన్యాసానికి ఒక్కొక్కటి ఉంటుంది. నేను ఇక్కడ చూపించిన పాయింట్స్ ఏవైతే ఉంటే వాటిని చూడండి, ఎనఫ్. సో ఫస్ట్ వచ్చేసి అస్ట్రాహిండ్, రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది అస్ట్రాహిండ్ ఎక్సర్సైజ్. వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటిది, అస్ట్రాహిండ్. పేర్లోనే ఉంది చూడండి, ఆస్ట్రేలియా, హిందుస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా భారత్ సంయుక్త విన్యాసం, ఆస్ట్రేలియా మరియు భారత్ సంయుక్త విన్యాసము. సో ఆల్రెడీ ఇవి ఇండియన్ పార్టిసిపెంట్గానే ఉన్నాయి కదా. సో అన్నిట్లలో ఇండియానే పార్టిసిపెంట్. ఇండియాతో పాటు ఏ దేశము, భారత్ ఆస్ట్రేలియా సంయుక్త విన్యాసం. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, ఆస్ట్రాహిండ్ విన్యాసం అంటే ఆర్మీకి సంబంధించింది. ఆర్మీ అంటే ఆస్ట్రాహిండ్ అనేది భారత్ ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసం, సింగిల్ లైన్లో అయిపోయింది. ఓకేనా. ఆస్ట్రాహిండ్ పేరుతో మొట్టమొదటిసారి విన్యాసాలు ఎప్పుడు ప్రారంభమైనాయి, ఈ 2 దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసం ఆస్ట్రాహిండ్గా ఎప్పుడు ప్రారంభమైందంటే 2022లో ప్రారంభమైంది. మరి ఇటీవల ముగిసిన విన్యాసం ఎన్నవ ఎడిషన్, 2024లో రీసెంట్గా వార్తలకు వచ్చింది కదా, 3rd ఎడిషన్.
థర్డ్ ఎడిషన్ 2022, 2023, 2024 గుర్తుంచుకోండి. ఇక మరి ఈ సంవత్సరం జరిగిన విన్యాసానికి ఆతిథ్యం ఇచ్చింది ఎవరు? భారత ఆతిథ్యంలో జరిగింది. అంటే లాస్ట్ టైం సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అన్నట్టు ఆస్ట్రేలియా ఆతిథ్యంలో జరిగింది. మరి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగిందంటే మహారాష్ట్రలో జరిగింది. ఎనఫ్. సో ఎన్ని పాయింట్స్? ఒక పాయింట్ కవర్ అయింది అష్టహిండి గురించి పేరు. సెకండ్ ఎన్ని దేశాలు? 2 దేశాలు. ఏంటి ఆ దేశాలు కవర్ అయింది? ఎక్కడ జరిగింది? త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది? ఈ సంవత్సరం జరిగిన విన్యాసం ఎన్నవ ఎడిషన్? మొదటిసారి ఇప్పుడు స్టార్ట్ అయింది. అన్ని కవర్ అయిపోయినాయి. అండ్ పార్టిసిపేషన్, మరి ఈ విన్యాసం యొక్క ప్రత్యేకతలు లాస్ట్ స్లైడ్లో మరి అంతగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు CA 360లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేసాను. ఓకేనా? చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి అసిండెక్స్ చివరిసారి 2023లోనే ముగిసింది. 2024లో ఇంకా జరగలేదు. అసిండెక్స్ ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్. 2 దేశాలు. ఏ దేశాలు? ఆస్ట్రేలియా, ఇండియా. సో లాస్ట్ టైం 2023లో సిడ్నీ ఆస్ట్రేలియా ఆతిథ్యంలో జరిగింది. అంటే ఈసారి ఇండియా ఆతిథ్యంలో జరుగుతుంది అన్నట్టు. నావికా దళంకి సంబంధించి ఆస్ట్రాహిండ్ ఏమో ఆర్మీకి సంబంధించింది, అసిండెక్స్ ఏమో ఆ 2 దేశాలకు సంబంధించింది. కానీ నావికి సంబంధించి నావికా దళాలకు సంబంధించి ఈ లాస్ట్ 2023 ఇయర్లో 5th ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది. బైఎన్నియల్ అంటే 2 ఏళ్ళకి ఒకసారి, బై యాన్యువల్ అంటే సంవత్సరంలో 2 సార్లు. గుర్తుంచుకోండి, బైఎన్నియల్. సో 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. 2015లో స్టార్ట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి మలబార్ 2024 ఎక్సర్సైజెస్. మలబార్ విన్యాసం అనేది ఏ దేశాలకు సంబంధించి అంటే బహుళ దేశాలకు సంబంధించి. 2 దేశాలు పార్టిసిపెంట్స్ అనుకోండి బైలాటరల్ అంటాము, 3 దేశాలు అనుకోండి ట్రైలాటరల్ అంటాము, అంతకంటే ఎక్కువ దేశాలు ఉంటే మనం మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అంటాము. మలబార్ ఎక్సర్సైజ్ అనేది 4 దేశాలకు సంబంధించింది. సింపుల్గా 4 దేశాలు ఏంటంటే క్వాడ్ దేశాలకి సంబంధించి. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ క్వాడ్ దేశాలకు సంబంధించింది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. క్వాడ్ కూటమి అనేది 2007లో ఎవరి ఆలోచన మేరకు ఏర్పడిందంటే జపాన్ అప్పటి ప్రధాని షింజో అబే సూచన మేరకి. గుర్తుంచుకోండి. ఓకేనా? క్వాడ్ కూటమి గురించి కాదు ఇక్కడ మనం డిస్కస్ చేసేది మలబార్. మరి మలబార్ విన్యాసం మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే భారత్ అమెరికా సంయుక్తంగా స్టార్ట్ చేసుకున్నాయి. ఏ ఇయర్లో అంటే 1992లో. తర్వాత జపాన్ చేరిక, తర్వాత వచ్చేసేసి ఆస్ట్రేలియా చేరిక చూసాము. మలబార్ ఎక్సర్సైజ్ క్వాడ్ కూటమి సభ్య దేశాలు 4 ఏంటవి? భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. సో ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. అక్టోబర్ మంత్లో విశాఖపట్నం వేదికగా ముగిసింది. సీ ఫేజ్, హార్బర్ ఫేజ్, నావికా దళాలకు సంబంధించిన విన్యాసము. సో ఈ సంవత్సరం వార్తలోకి వచ్చిన విన్యాసం 28th ఎడిషన్. గుర్తుంచుకోండి, 1992లో మొదటిసారి ప్రారంభమైంది. ఓకేనా? ఇందులో ఏం పార్టిసిపేట్ చేసినాయి భారతదేశం నుండి? నెక్స్ట్ పిచ్ బ్లాక్ ఎక్సర్సైజ్. పిచ్ బ్లాక్ విన్యాసం పేరు 2 దేశాలకి సంబంధించి. ఏంటా 2 దేశాలు? భారత్, ఆస్ట్రేలియాకి సంబంధించి. సో లాస్ట్ 2024 ఇయర్లో పిచ్ బ్లాక్ విన్యాసం ఎక్కడ జరిగిందంటే ఆస్ట్రేలియా వేదిక జరిగింది. ఇది వైమానిక దళ విన్యాసము. చూడండి ఎవరికి సంబంధించింది, ఇది ఇంపార్టెంట్. వైమానిక దళం అంటే భారత వైమానిక దళం, ఆస్ట్రేలియా వైమానిక దళం పార్టిసిపెంట్స్గా ఉంటాయి అన్నట్టు. సో ఈ సంవత్సరం జరిగిన విన్యాసం 24th ఎడిషన్. మొదటిసారి 1980లో ప్రారంభమైంది. ఇక సంప్రీతి ఎక్సర్సైజ్ 2023లోనే వార్తల్లోకి వచ్చింది. 2024లో జరగలేదు ఇంకా. సో సంప్రీతి ఎక్సర్సైజ్ 23 బంగ్లాదేశ్, భారత్ బంగ్లాదేశ్ సంయుక్త విన్యాసం, సంయుక్త సైనిక విన్యాసం. ఇక మీకు స్పీడప్ చేస్తాను, ఈజీగా అర్థమవుతాయి. ఈ పాయింట్స్ అన్ని మీకు ఎలా చదవాలో అర్థమైంది కాబట్టి సో డైరెక్ట్గా చెప్పేసుకుంటూ పోతాను. సో క్విక్ రివిజన్ లాగానే చూడండి. మీకు నేను CA 360లో ప్రతి విన్యాసం, వార్తలకు వచ్చిన విన్యాసం గురించి ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిఫెన్స్ అనే టాపిక్లో భాగంగా చెప్పాను. అన్ని కవర్ అయిపోయినాయి. బంగ్లాదేశ్. సో మేఘాలయ ఉమ్రోయిలో జరిగింది చివరి విన్యాసము, ఆర్మీకి సంబంధించింది. 11వ ఎడిషన్, లాస్ట్ ఎడిషన్ 2023లో జరిగింది. 11వ ఎడిషన్ మొదటిసారి 2009లో స్టార్ట్ అయింది. రాజ్పుత్ రెజిమెంట్ పార్టిసిపెంట్గా ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా బంగ్లాదేశ్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోలింగ్ 2023 ఇయర్లో చివరిసారి జరిగింది. సో భారత్ బంగ్లాదేశ్ సంబంధించింది. నార్త్ బే ఆఫ్ బెంగాల్లో జరిగింది విన్యాసం భారతదేశం ఆతిథ్యంలో. నావీకి సంబంధించిన విన్యాసం, 2 దేశాలకు సంబంధించిన నావికా దళాలు. 4th ఎడిషన్ వార్తలోకి వచ్చింది 2023లో, మొదటిసారి 2018. ఇక ఇండియా బంగ్లాదేశ్ బంగోసాగర్ పేర్లను చూడండి. బంగోసాగర్ భారత్ బంగ్లాదేశ్కి సంబంధించి 2023లో జరిగింది. ఇంక ఈ ఇయర్లో జరగలే. నార్త్ బే ఆఫ్ బెంగాల్లో జరిగింది. నావికా దళాలకు సంబంధించిన విన్యాసము 5th ఎడిషన్. లాస్ట్ టైం జరిగింది 5th ఎడిషన్. సో 2019లో స్టార్ట్, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లేదా ఇయర్ ఆఫ్ ఇనిషియేషన్. అండ్ గుర్తుంచుకోండి ఈ వీడియోని November
ఫస్ట్ వీక్ 2024లో షూట్ చేశాను. నవంబర్ 2024 అని గుర్తుంచుకో, నవంబర్ ఫస్ట్ వీక్లో. సో అప్పటి వరకు వార్తలు ఇచ్చిన విన్యాసాలను మీకు అప్డేట్ చేసే చెప్పాను. ఇక నవంబర్ చివరిలో, నవంబర్ సెకండ్ వీక్ నుండి జరిగే విన్యాసాలను మాత్రం మీరు సులభంగా అప్డేట్ చేసుకోండి. ఇక CA 360లో ఎలాగో నేనే అప్డేట్ చేసేస్తాను, నో నీడ్ టు వర్రీ. ఓకేనా? నెక్స్ట్ ఇబ్సామర్ 2024లో జరిగింది. భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా 3 దేశాలకు సంబంధించింది. సౌత్ ఆఫ్రికా ఆతిథ్యంలో జరిగింది ఈ సంవత్సరం. నావికా దళాలకు సంబంధించి 3 దేశాలకు సంబంధించి. సో 8th ఎడిషన్ అనేది రీసెంట్గా జరిగిన విన్యాసం. ఎన్నవ ఎడిషన్ అంటారు? 2008లో స్టార్ట్ అయింది. ఇక హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాలకు సంబంధించిందంటే భారత్, చైనాకి సంబంధించి చివరిసారి జరిగిన విన్యాసం మేఘాలయ, ఉమ్రాయ్. ఇక్కడ ఇవన్నీ అడగరు, ఈ విన్యాసానికి సంబంధించి మాత్రం ఒకటే బిట్ అడుగుతారు. ఎక్సర్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎన్ని దేశాలకు సంబంధించి? 2 దేశాలు. ఏంటి ఆ దేశాలు? భారత్, చైనాకి సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది అంటారు. నెక్స్ట్ వచ్చేసి సైక్లోన్ వాస్తవానికి 2023 జనవరి 26 సందర్భంగా ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే మనకు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చింది 2023లో? ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి. 2024లోనేమో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్. సో 2023 సమయంలో ఈజిప్ట్ అధ్యక్షుడు వచ్చే ముందు భారత సైన్యము, ఈజిప్ట్ సైన్యం సంయుక్తంగా ఎడారి ప్రాంతంలో నిర్వహించిన విన్యాసము ఈ సంవత్సరం కూడా వార్తలోకి వచ్చింది 2024లో. అప్పుడు భారత్ దేశంలో ప్రారంభమైంది, ఈ సంవత్సరం ఈజిప్ట్ ఆతిథ్యంలో జరిగింది. సైక్లోన్ ఎక్సర్సైజ్ అనేది 2 దేశాలకు సంబంధించింది, భారత్, ఈజిప్ట్. సో 2024 సంవత్సరంలో జరిగింది 2వ ఎడిషన్, ఈజిప్ట్ ఆతిథ్యంలో జరిగింది. 2023లో జరిగింది జనవరిలో. ఎన్నవ ఎడిషన్ అంటే మొదటి ఎడిషన్ భారతదేశంలోనే ప్రారంభమైంది, గుర్తుంచుకోండి. శక్తి 2024 విన్యాసము భారత్, ఫ్రాన్స్ 2 దేశాలకు సంబంధించింది. ఈ సంవత్సరం ఆతిథ్యం ఇచ్చింది భారతదేశం, మేఘాలయలో జరిగింది సంయుక్త సైనిక విన్యాసం. సో భారత్, ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసము 7వ ఎడిషన్ 2024లో జరిగింది. మొదటిసారి 2011లో స్టార్ట్ అయింది. వరుణ ఎక్సర్సైజ్ భారత్, ఫ్రాన్స్ 2 దేశాలకు సంబంధించింది. మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం ప్రాంతంలో స్టార్ట్ అయింది, నావిక్ సంబంధించింది. భారత్, ఫ్రాన్స్ సంయుక్త నావికా దళ విన్యాసం ఈ సంవత్సరంలో వార్తలోకి వచ్చింది 22nd ఎడిషన్. మొదటిసారి 1993లో స్టార్ట్ అయింది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇక సింపుల్గా. గరుడ ఎక్సర్సైజ్ 2022లో చివరిసారి జరిగింది. ఫ్రాన్స్ భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా నిర్వహించుకునే విన్యాసం చివరిసారి భారత ఆతిథ్యంలో జోధ్పూర్, రాజస్థాన్లో జరిగింది. వైమానిక దళ విన్యాసము 7th ఎడిషన్ అనేది చివరిసారి జరిగిన ఎడిషన్ 2022లో, 2003లో ప్రారంభమైంది. ఇక గరుడ శక్తి ఇంపార్టెంట్. సో శక్తి, గరుడ శక్తి, సో ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకండి. గరుడ శక్తి భారత్, ఇండోనేషియాకి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. సో ఇక్కడ జకర్తా, ఇండోనేషియాలో ఈ సంవత్సరం ఆతిథ్యంగా చూడడం జరుగుతుంది. రీసెంట్గా మనం చూసాము పేపర్లో కూడా, సముద్రం లోపల కూడా విన్యాసాలని 2 దేశాల సైన్యం ఫ్లాగ్ పట్టుకుని చేయడము చూపర్లను ఆకర్షించింది అది. సో ఈ సంవత్సరం 2024లో నవంబర్లో వార్తలోకి వచ్చింది కదా 9th ఎడిషన్. సో 2012లో స్టార్ట్ అయింది. ఇక ఇండో కార్పెట్ ఇండియా ఇండోనేషియా కోఆర్డినేటర్ ప్యాట్రోలింగ్ 2024 ఎక్కడ ఆతిథ్యం అంటే ఇండోనేషియా. నావికా దళానికి సంబంధించింది 2 దేశాలకు సంబంధించి. 42nd ఎడిషన్ 2024, మొదటిసారి 2002. ఇక ఇండియా ఇండోనేషియా బైలాటరల్ సముద్ర శక్తి 2023లో జరిగింది. భారత్, ఇండోనేషియా 2 దేశాలకు సంబంధించిన నావికా దళ విన్యాసము లాస్ట్ టైం ఇక్కడ మనకు చైనా సీ ప్రాంతం, సౌత్ చైనా సీ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో జరిగింది. 4th ఎడిషన్ లాస్ట్ టైం జరిగింది, 2018లో స్టార్ట్ అయింది. ఇక బ్లూ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ 2024 సంబంధించి భారత్, ఇజ్రాయెల్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త వైమానిక దళ విన్యాసం. ఈసారి ఓడా ఇజ్రాయెల్లో జరిగింది, ఇజ్రాయెల్ ఆతిథ్యంలో జరిగింది. 2013లో స్టార్ట్ అయింది. ఎక్కడైతే కొన్ని ఎడిషన్స్ మెన్షన్ చేయలేదు, ఎక్కడైతే కొన్ని ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మెన్షన్ చేయలేదో నో నీడ్ టు వర్రీ. సో దానికి అంత సిగ్నిఫికెన్స్ కూడా లేనట్టు అర్థం చేసుకోండి. ధర్మా గార్డియన్ 2024 ఇయర్లో వార్తల్లోకి వచ్చింది. భారత్, జపాన్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము ఈ సంవత్సరం 2024 ఇయర్లో జరిగిన ఎడిషన్, 5వ ఎడిషన్ 2018లో ప్రారంభమైంది. మరి ఈ సంవత్సరము ఎవరు ఆతిథ్యం ఇచ్చారు ఈ విన్యాసానికంటే రాజస్థాన్. ఇక జిమెక్స్ జపాన్ ఇండియా మెరైన్ అనే పదాలు కనబడ్డాయంటే సముద్ర సంబంధిత అనే అర్థాన్ని అర్థం చేసుకోండి. జిమెక్స్ 2024 భారత్, జపాన్ సంయుక్త విన్యాసము. సో ఈ సంవత్సరం జరిగిన విన్యాసం ఏదైతే ఉంటుందో
జపాన్ ఆతిథ్యంలో జరిగింది. నావికా దళానికి సంబంధించింది. 8th ఎడిషన్ 2024లో వార్తలకు వచ్చింది. 2012లో మొదటిసారి ప్రారంభమైంది. ఇక కజిండ్, సో కజకిస్తాన్ ఇండియా సంయుక్త సైనిక విన్యాసము. సో ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఔలి అనే ప్రాంతము భారత ఆతిథ్యంలో. ఈ సంవత్సరం జరిగిన విన్యాసం 2024లో జరిగిన విన్యాసం 8th ఎడిషన్. సో 2016లో ఇది ప్రబల్ అనే పేరుతో స్టార్ట్ అయింది. సో ఖాంజార్ ఎక్సర్సైజ్ 2024లో వార్తల్లోకి వచ్చింది. భారత్ కిర్గిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసము. సో ఈ సంవత్సరం హిమాచల్ ప్రదేశ్ భారతదేశం ఆతిథ్యంలో జరిగింది. 11th ఎడిషన్, దట్ ఈస్ ఇన్ న్యూస్ ఇన్ 2024. ఫస్ట్ ఎడిషన్ 2011లో స్టార్ట్ అయింది. మీకు అర్థమై ఉంటుంది. నేను ఇక స్పీడప్ చేయవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఎలా చదవాలో మీకు ఒక ఐడియా వచ్చింది హాఫ్ అన్ అవర్లో. సో హరిమౌ శక్తి 2023లోనే చివరిసారి జరిగింది. భారత్ మలేషియా సంయుక్త సైనిక విన్యాసము. సో మేఘాలయ భారతదేశం ఆతిథ్యంలో జరిగింది. 2023లో జరిగిన విన్యాసం 4th ఎడిషన్ 2012లో స్టార్ట్ అయింది. ఎంపెక్స్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అని అనొచ్చు. సో 2023లో జరిగింది. భారత్ ఫ్రాన్స్ సంయుక్త నావికా దళ విన్యాసం విశాఖపట్నం లాస్ట్ టైం జరిగింది. సో ఎకువరిన్ 2023లోనే జరిగింది. భారత్ మాల్దీవ్స్ సంయుక్త సైనిక విన్యాసం 2023 సంవత్సరంలో జరిగిన విన్యాసము 2024లో జరగలేదు. అప్పుడు జరిగింది 2023ది 12th ఎడిషన్. మొదటిసారి 2009లో ప్రారంభమైంది. నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఆతిథ్యంలో అంటే భారతదేశం ఆతిథ్యంలో జరిగింది చివరిసారి 2023లో. అంటే ఈసారి జరగబోయేది ఎక్కడ అన్నట్టు మాల్దీవ్స్లో జరుగుతుంది అన్నట్టు. సో ఏకతా ఎక్సర్సైజ్ ఏకతా 2023 భారత్ మాల్దీవ్స్కి సంబంధించిన సంయుక్త నావికా దళ విన్యాసము. సో 6th ఎడిషన్ 2023లో జరిగింది. నెక్స్ట్ ఎడిషన్ జరగబోయేది 7th ఎడిషన్ అన్నట్టు 2009లో స్టార్ట్ అయింది. నొమాడిక్ ఎలిఫెంట్ 2024లో వార్తల్లోకి వచ్చింది. భారత్ మంగోలియా సంయుక్త సైనిక విన్యాసం 2024లో జరిగిన విన్యాసం 16th ఎడిషన్. మొదటిసారి ఈ పేరుతో 2004లో ప్రారంభమైన ఈ సంవత్సరం మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రాయ్ వేదికగా భారత ఆతిథ్యంలో జరిగినాయి. ఇక ఇంబెక్స్ ఇండియా మయన్మార్ బైలాటరల్ ఎక్సర్సైజ్ సంయుక్త సైనిక విన్యాసము 2019లో జరిగిందంటే మళ్ళీ జరగలేదు. మొదటిసారి 2017లో స్టార్ట్ అయింది. సో 2019లో జరిగిన విన్యాసం 2nd ఎడిషన్. ఆ తర్వాత జరగట్లేదు. ఇక ఇవి జీకే పాయింట్ ఆఫ్ లో గుర్తొస్తాయి మీకు. సో ఇంకార్ ఇండియా మయన్మార్ సంయుక్త నావికా దళ విన్యాసము చివరిసారి పోర్ట్ బ్లేర్లో జరిగింది. 2013లో ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇండియా మయన్మార్ బయలాటరల్ ఎక్సర్సైజ్ పేరుతో జరిగేవి ఇప్పుడు జరగట్లేదు. టేబుల్ టాప్ భారత్ మయన్మార్కి సంబంధించిన వైమానిక దళ విన్యాసం పేరు. ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెన్స్ లేదు. ఇక ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ భారత్ నేపాల్ సంయుక్త సైనిక విన్యాసము 2023లో చివరిసారి జరిగింది. అది 17వ ఎడిషన్. నెక్స్ట్ జరగబోయేది 18th ఎడిషన్ 2011లో స్టార్ట్ అయింది. మరి లాస్ట్ టైం 2023లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిత్తోర్గఢ్ వేదికగా భారతదేశం ఆతిథ్యంలో జరిగిన సంయుక్త సైనిక విన్యాసం. అల్ నఘా సో భారత్ ఒమన్ సంయుక్త సైనిక విన్యాసము 2024లో జరిగిన విన్యాసము 5వ ఎడిషన్. మొదటిసారి 2015లో ప్రారంభమైంది. మరి ఈ సంవత్సరం జరిగిన అల్ నగా విన్యాసానికి ఒమన్ ఆతిథ్యం ఇచ్చింది. నసీం అల్ బహార్ 2024 భారత్ ఒమన్ సంయుక్త నావికా దళ విన్యాసము భారతదేశం ఆతిథ్యంలో జరిగింది. ఇటీవల 2024లో ఎన్నవ ఎడిషన్ 2024 అంటే 14th ఎడిషన్. మొదటిసారి 1993లో స్టార్ట్ అయింది. ఇక ఈస్టర్న్ బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ భారత్ ఒమన్ సంయుక్త వైమానిక దళ విన్యాసము 2024లో జరిగింది. 7వ ఎడిషన్. మొదటిసారి 2009లో జరిగింది. మరి సంవత్సరము ఆతిథ్యం ఇచ్చింది సో ఒమన్. నెక్స్ట్ జైర్ అల్ బహర్ 2021 తర్వాత వార్తలు లేదు. భారత్ ఖతార్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త నావికా దళ విన్యాసము మొదటిసారి 2019లో ప్రారంభమైంది. తర్వాత 2021 తర్వాత వార్తలు లేదు. ఇంద్ర భారత రష్యా సంయుక్త సైనిక విన్యాసము 2003లో ప్రారంభమైంది. 2021 తర్వాత అయితే వార్తలు లేదు. ఇక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏవియా ఇంద్ర భారత్ రష్యా 2 దేశాలకు సంబంధించిన సంయుక్త వైమానిక దళ విన్యాసము 2nd ఎడిషన్ అనేది 2018లో వార్తల్లోకి వచ్చింది. తర్వాత లేదు ఇక న్యూస్లో 2014లో స్టార్ట్ అయింది. ఇక ఎక్సర్సైజ్ లామిటీ 2024 సంవత్సరంలో వార్తల్లోకి వచ్చిన భారత్ సీషెల్స్ సంయుక్త సైనిక విన్యాసం ఈ సంవత్సరం జరిగిన విన్యాసం 10వ ఎడిషన్. మొదటిసారి 2001లో ప్రారంభమైంది. మరి 2024 రీసెంట్ ఎడిషన్కి సీషెల్స్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ సింబెక్స్ 2024 భారత్ సింగపూర్ సంయుక్త నావికా దళ విన్యాసము విశాఖపట్నం వేదికగా ఈ సంవత్సరం ముగిసింది. మొదటిసారి 1994లో ఎక్సర్సైజ్ లయన్ కింగ్గా ప్రారంభమైంది. గుర్తుంచుకోండి.
ఇక మిత్రశక్తి విన్యాసం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. 2024లో జరిగింది 10వ ఎడిషన్. మొదటిసారి మిత్రశక్తి పేరుతో భారత్ శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసం 2012లో ప్రారంభమైంది. మరి ఈ సంవత్సరం జరిగిన విన్యాసానికి శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది. ఇక స్లినెక్స్ శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ నావికా దళానికి సంబంధించింది 2023లోనే చివరి ఎడిషన్. అప్పుడు జరిగింది 10th ఎడిషన్. మరి కొలంబో శ్రీలంక ఆతిథ్యంలో అప్పుడు జరిగింది. గుర్తుంచుకోండి 2005లో మొదటిసారి ప్రారంభమైంది. ఇక అల్ మహద్ అల్ హిందే సో 2023లో ప్రారంభమైన విన్యాసము 2023లో జరిగిన విన్యాసము భారత సౌదీ అరేబియా సంయుక్త నావికా దళ విన్యాసము. 2023లో జరిగిన విన్యాసం 2nd ఎడిషన్. మొదటిసారి 2021లో ప్రారంభమైంది. ఆ తర్వాత 2024లో ఇంకా జరగలేదు. నెక్స్ట్ మైత్రి ఎక్సర్సైజ్ 2019లోనే వార్తల్లోకి వచ్చింది. తర్వాత వార్తలు లేదు. భారత్ థాయిలాండ్ సంయుక్త సైనిక విన్యాసము. సో చివరిసారి జరిగిన విన్యాసానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది మేఘాలయ. ఇక 2023లో వార్తలు నిలిచిన ఇండోథాయ్ కార్పెట్ థాయిలాండ్ భారత్ థాయిలాండ్ సంయుక్త నావికా దళ విన్యాసం చివరిసారి అండమాన్ సీ ప్రాంతం భారతదేశం ఆతిథ్యంలో జరిగింది. 35th ఎడిషన్ 2023 మొదటిసారి 2005లో స్టార్ట్ అయింది. ఇక సియాం భారత్ సో భారత్ థాయిలాండ్ సంయుక్త వైమానిక దళ విన్యాసం 2017 తర్వాత న్యూస్లో లేదు. సో థాయిలాండ్ ఆతిథ్యంలో చివరిసారి జరిగింది. ఇక డిజర్ట్ ఈగిల్ అనేది ఏ 2 దేశాలకు సంబంధించిన విన్యాసం అంటే భారత్ యుఏ సంయుక్త వైమానిక దళ విన్యాసము. అజయ్ వారియర్ ఏ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త విన్యాసం అంటే భారత్ యూకే సంయుక్త సైనిక విన్యాసము 2013లో స్టార్ట్ అయింది. ఇక కొంకన్ శక్తి 2021లో జరిగింది. భారత్ యూకే సంయుక్త నావికా దళ విన్యాసం మొదటిసారి 2021లో ప్రారంభమైంది. ఇక ఎక్సర్సైజ్ ఇంద్రధనుష్ భారత్ యూకేకి సంబంధించిన సంయుక్త వైమానిక దళ విన్యాసం చివరిసారి 2020లో జరిగింది. 2006లో ప్రారంభమైంది. యుద్ధ అభ్యాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2024లో జరిగింది. భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసము 2002లో యుద్ధ అభ్యాసం అనేది ప్రారంభమైంది. 2024లో జరిగిన విన్యాసము 19th ఎడిషన్. ఆతిథ్యం ఇచ్చింది రాజస్థాన్ అంటే భారతదేశం ఆతిథ్యంలో. ఇక వజ్రప్రహార్ భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసం స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ 2010లో ప్రారంభమైంది. మరి 2024లో జరిగిన విన్యాసం 15th ఎడిషన్. ఆతిథ్యం ఇచ్చింది అమెరికా. సో స్పిట్టింగ్ కోబ్రా భారత్ అమెరికా సంయుక్త నావికా దళ విన్యాసం జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ సంగం 2022లో చివరిసారి జరిగింది. భారత్ అమెరికా నావికా దళ విన్యాసము మొదటిసారి 1994లో స్టార్ట్ అయింది. ఇక రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ 2024లో వార్తల్లోకి వచ్చింది. భారత్ అమెరికా సంయుక్త వైమానిక దళ విన్యాసము 1975లోనే స్టార్ట్ అయింది. ఇక కోప్ ఇండియా 2023లో జరిగింది. మళ్ళీ ఈ ఇయర్ జరగలేదు. ఇంకా భారత్ అమెరికా సంయుక్త వైమానిక దళ విన్యాసం 2004లో స్టార్ట్ అయింది పేరుతో. చివరిసారి జరిగిన 2023లో జరిగిన విన్యాసం 6th ఎడిషన్. ఎవరు ఆతిథ్యంలో అంటే భారతదేశం ఆతిథ్యం ఆగ్రాలో. డస్ట్లిక్ విన్యాసం ఇంపార్టెంట్ భారత్ ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసము డస్ట్లిక్ పేరుతో 2019లో స్టార్ట్ అయింది. మరి ఈ సంవత్సరం జరిగిన విన్యాసం 5th ఎడిషన్ ఉజ్బెకిస్తాన్ ఆతిథ్యంలో జరిగింది. విన్ బ్యాక్స్ రీసెంట్గా మనం నవంబర్ మంత్లో చూసాము. ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్ వియత్నాం ఇండియా బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్. సో భారత్ వియత్నాం సంయుక్త సైనిక విన్యాసము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది 2018లో. 2024 రీసెంట్ నవంబర్లో వార్తలకు వచ్చింది. ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ఆతిథ్యం ఇచ్చింది అంబాలా హర్యానా. నెక్స్ట్ ఇండియా వియత్నాం బైలాటరల్ ఎక్సర్సైజ్ 2019లోనే వార్తల్లోకి వచ్చింది. మళ్ళీ వార్తలు లేదు. నెక్స్ట్ 2023లో చివరిసారి జరిగిన షిన్యు మైత్రి విన్యాసము భారత జపాన్ సంయుక్త వైమానిక దళ విన్యాసము చివరిసారి జరిగిన విన్యాసం 2023లో జపాన్ ఆతిథ్యంలో జరిగింది. 2018లో ప్రారంభమైంది. ఇక ఇవి ఏవైతే అఫిండెక్స్ 2023 చివరిసారి జరిగింది. భారత్ మల్టీలాటరల్ కంట్రీస్ ఆఫ్రికా కంట్రీస్తో జరిపే విన్యాసము సో 2008లో స్టార్ట్ అయింది. ఎక్సర్సైజ్ కాకాడు ఈసారి ఎక్స్పెక్టెడ్ ఎక్సర్సైజ్ కాకాడు మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ 16th ఎడిషన్ ఈసారి వార్తల్లోకి వచ్చింది. నావికా దళానికి సంబంధించిన విన్యాసము ఈసారి ఎక్కడ జరిగింది అంటారు ఆస్ట్రేలియాలో జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కొమోడో భారత్ మల్టీలాటరల్ అంటే బహుళ దేశాలతో కలిసి నిర్వహించుకునే విన్యాసము గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి సో 2023లో వార్తల్లోకి వచ్చిన సాల్వెక్స్ భారత్ అమెరికా సంయుక్త నావికా దళ విన్యాసం చివరిసారి జరిగిన 2023 ఎడిషన్ ఎన్నోదంటే 7th ఎడిషన్ మొదటిసారి 2005లో జరిగింది. ఇక చివరిసారి జరిగిన విన్యాసానికి భారతదేశం ఆతిథ్యం కొచ్చి. నెక్స్ట్ సిట్మెక్స్ సో భారత్ సింగపూర్ థాయిలాండ్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ నావికా దళ విన్యాసం 2019లో స్టార్ట్ అయింది. చివరిసారి 2021లో జరిగింది. అది 3వ ఎడిషన్. చివరిసారి అండమాన్ సీ
ప్రాంతంలో భారతదేశం ఆతిథ్యంలో జరిగింది. మిలాన్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా అడిగారు ఇవి. సో మిలాన్ ఎక్సర్సైజ్ బహుళ దేశాలు పాల్గొనే విన్యాసం. బహుళ దేశాలు అంటే దాదాపు 50 దేశాలు. విశాఖపట్నం ఆతిథ్యంలో 2024లో జరిగింది. ఎన్నవ ఎడిషన్ అంటే 12th ఎడిషన్. నావికాదళ విన్యాసం మిలాన్ పేరుతో 1995 నుండి జరుగుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ బ్రైట్ స్టార్ 2023 ఎక్సర్సైజ్ బహుళ దేశాలకు సంబంధించిన విన్యాసము. ట్రై సర్వీసెస్ సంబంధించి 1980లో స్టార్ట్ అయింది, గుర్తుంచుకోండి. ఈసారి జరిగిన విన్యాసం 2020లో జరిగిన విన్యాసం ఈజిప్ట్ వేదికగా జరిగింది. నెక్స్ట్ పాసెక్స్. సో భారత్ శ్రీలంక 2 దేశాలకు సంబంధించిన ప్యాసింగ్ ఎక్సర్సైజ్ నావికా దళానికి సంబంధించింది. చివరిగా 2024లో జరిగింది, శ్రీలంక ఆతిథ్యంలో జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ స్టేట్ ఫాస్ట్ డిఫెండర్ ఎక్సర్సైజ్ 2024లో నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీస్ సంబంధించిన విన్యాసము. సో ట్రాన్స్ అట్లాంటిక్ రీజియన్లో జరిగింది సైనిక విన్యాసము. నెక్స్ట్ వచ్చేసి జాయద్ తల్వార్ 2023 వార్తల్లోకి వచ్చింది. భారత్ యుఏఈ సంయుక్త నావికాదళ విన్యాసము దుబాయ్ వేదికగా జరిగింది చివరిసారి. ఇక 2024లో న్యూస్లోకి రాలేదు. పాసింగ్ ఎక్సర్సైజ్ భారత్ బంగ్లాదేశ్ సంయుక్త నావికాదళ విన్యాసము. సో 2024లో జరిగింది బంగ్లాదేశ్ ఆతిథ్యంలో, గుర్తుపెట్టుకోండి. ట్రైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఇండియా ఇండోనేషియా ఆస్ట్రేలియా 2023లో ఇండో పసిఫిక్ రీజియన్లో జరిగింది. మొట్టమొదటిసారి నావికాదళ విన్యాసము. సో ఇక్కడ నేను చెప్పిన విన్యాసాలు ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఇందులో. సో ఫస్ట్ క్విక్ రివిజన్గా ఇచ్చాను, ఎందుకంటే ఆస్పిరెంట్స్కి టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఒకే ఎక్సర్సైజ్ని పట్టుకొని ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది ఇవన్నీ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది టైం కన్జ్యూమింగ్. సో ఫస్ట్గా అండ్ ఇంకొకటి CA 360 కోర్స్లో ఈ PDF అనేది అందుబాటులో ఉంటుంది, నో నీడ్ టు వర్రీ. అండ్ ర్యాంకింగ్ ఇండిసెస్, సో వార్తలు ఇచ్చిన సూచీలు, భారత ర్యాంక్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు సపరేట్ PDF అనేది. సో ఇలాగే కంపైల్ చేసేసి టోటల్గా కంపైల్ చేసేసి ప్రతి ఇండిసెస్ గురించి మీకు నేను CA 360 కోర్సులో ఇస్తాను. సో భారీ ఆఫర్లు అనేవి కోర్స్ పైన అవైలబుల్గా ఉన్నాయి, అవైల్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫెన్స్ రిలేటెడ్ మొత్తం కాదు, ఇక్కడ రక్షణ రంగ దిగుమతులు ఎట్ ద సేమ్ టైం వార్తలు నిలిచిన విన్యాసాలకు సంబంధించి మాత్రమే ఈ సెషన్లో కవర్ చేశాము, గుర్తుపెట్టుకోండి. సో నేను CA 360లో ఇచ్చిన ప్రతి టాపిక్ చదవండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.